శతకంలోని తరువాతి పద్యం మీ అందరి కోసం. సిరులిడ సీత పీడలెగజిమ్ముటకున్ హనుమంతుడు ఆర్తి పోదురుము సుమిత్ర సూతి దురితంబులు మానుప రామనామమున్ కరుణ దలిర్ప మానవుల గావగా పన్నిన వజ్ర పంజరోత్కరము కదా భవన్ మహిమ దాశరథి కరుణాపయోనిధి. భావము: సంపదలు సీతాదేవి ఇస్తున్నది, కష్టాలు ఎదుర్కొట్టడానికి ఆంజనేయ స్వామి ఉన్నారు, బాధలు పారద్రోలడానికి లక్ష్మణస్వామి ఉన్నారు, పాపాలను దూరం చేయడానికి రామనామం ఉన్నది. ఇదంతా మానవులను రక్షించడానికి మీ మహిమ అనే వ్యూహాత్మకమైన వజ్రపంజరం కదా. అంటే ఈ పంజరంలోనికి వచ్చినవాడు ఇక వెళ్ళిపోడనమాట. వ్యాఖ్య: సీతాదేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మణస్వామి రామునికే కాదు అందరికీ సిరులనిస్తారు, కష్టాలు బాధలు తొలగిస్తారు. ఇక రామనామం పాపాలను పారద్రోలుతుంది. సంసార పంజరంలో చిక్కిన వారిని ఇలా భగవంతుని మహిమ అనే వజ్ర పంజరంలోకి తెచ్చుకొన్నాడన్నమాట. ఇది మహిమే కావచ్చు. రామదాసు ఇవన్నీ తనకు కలిగిన అనుభవాలనే భావించి ఇలా చెప్పవచ్చు. సాధన చేయండి, ఇందులో మీరు చిక్కుకుంటారు అంటున్నాడు రామదాసు. శ్రీరామ భక్తి పంజరంలో చిక్కుకోవడం జన్మరాహిత్యంగానే భావించాలి.